ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టర్ రీతూ చౌదరి పేరు మార్మోగుతోంది. రీతూ చౌదరి తాజాగా ఓ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీకు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి పేరు బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. జగన్ సోదాలు వైఎస్ సునీలు, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, ఆమె మాజీ భర్త చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ కు రీతూ చౌదరి రెండో భార్య అని తెలుస్తోంది. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ పై శ్రీకాంత్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఇదే సమయంలో రీతూ చౌదరి పేరు కూడా ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవే అని చీమకుర్తి శ్రీకాంత్ తెలిపారు. మేము సంపాదించుకున్నవి అని అన్నారు. అలాగే నేను ఎవ్వరికీ బినామీని కాదు. నాపై వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవమని ఆయన శ్రీకాంత్ తెలియజేశారు. తాజాగా ఈ స్కామ్ పై రీతూ చౌదరి స్పందించారు. ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ల్యాండ్ స్కామ్ పై కీలక విషయాలు వెల్లడించారు. నాకు శ్రీకాంత్ కు ఎలాంటి సంబంధం లేదని రీతూ చౌదరి తెలిపారు. ఏడాది క్రితమే అతనితో విడిపోయానని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. గతంలో తాము కలిసి ఉన్న సమయంలో సంతకం పెట్టమంటే పెట్టనని రీతూ చౌదరి తెలిపింది. శ్రీకాంత్ తో తాను గోవా పార్టీకి వెళ్లలేదని రీతూ చౌదరి క్లారిటీ ఇచ్చింది. ఆయనతో సినిమా ఆర్టిస్టులు చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారని, అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించడానికి రీతూ ఇష్టపడలేదు. ఈ స్కామ్ లో నాకేమీ సంబంధం లేదని, తాను అమాయకురాలనని ఆమె పేర్కొన్నారు. 700 కోట్లకు తనకు సంబంధం లేదని, కేవలం తన అకౌంట్ లో జమ అయిన 4 కోట్ల గురించి మాత్రమే ఈ కేసు నా ప్రస్తావన వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. శ్రీకాంత్ సంతకాలు చేయమంటే చేశానని రీతూ చౌదరి వెల్లడించింది. నా అకౌంట్స్ ను ఏసీబీ సీజ్ చేసినట్లు రీతూ చౌదరి చెప్పారు. తాను ఏసీబీ విచారణకు హాజరయ్యానని ఆమె చెప్పింది. తాము పెళ్లి చేసుకున్న మాట వాస్తవమేనని, కానీ పెళ్లైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు రీతూ వెల్లడించింది. శ్రీకాంత్ తో విడాకులు తీసుకుని ఏడాది పైగానే అవుతుందని రీతూ చౌదరి వెల్లడించింది. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పినట్లు రీతూ చౌదరి తెలిపింది.